ఈ వీడియోలో ఫ్రాక్షనల్ నంబర్స్ని సింప్లిఫై చేయడం, కంపారిజన్ అంటే వచ్చి ఫ్రాక్షనల్ నంబర్ ఈజ్ ద బిగ్ నంబర్ అని డిసైడ్ చేయడం, అండ్ ఎడిషన్ చేసిన తర్వాత సింప్లిఫై చేయడం, అండ్ సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్, డివిజన్స్, ఫ్రాక్షన్కి సంబంధించిన మొత్తం కంప్లీట్ చేద్దాం ఈ వీడియోలో. ఫ్రాక్షనల్ నంబర్స్ అంటే మీకు తెలుసు కదా, రెండు నంబర్స్కి మధ్యలో ఒక లైన్ ఉంటుంది, దీన్ని ఫ్రాక్షనల్ నంబర్స్ అంటారు. సో ఈ ఫ్రాక్షనల్ నంబర్స్ అఫ్కోర్స్ డినామినేటర్ 1 ఉన్నప్పుడు కూడా ఏం రాయము, అవి కూడా ఫ్రాక్షనల్ నంబర్సే. ఈ ఫ్రాక్షనల్ నంబర్ ఉంది, దీన్ని ఇప్పుడు ఈ రెండు ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేస్తున్నాం అమ్మ. ఈ ఎడిషన్ చేసి ఇప్పుడు సింప్లిఫై చేసి ఒకే నంబర్గా రాయాలి. దిస్ ఈక్వల్ టు ఎలా రాస్తాం మనం, డినామినేటర్ 4a రాయాలమ్మా. బీ కేర్ఫుల్. రెండు ఫ్రాక్షన్ నంబర్స్ని ఎడిషన్ చేయడం అంటే డినామినేటర్ ఏదైతే ఉందో అదే రాయాలి. ఇలా సేమ్ డినామినేటర్స్ ఉంటే వీటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారమ్మా. లైక్ ఫ్రాక్షన్స్ అయితేనే మనం ఈ రెండింటిని సింప్లిఫై చేసి ఒకే నంబర్గా రాయగలుగుతాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే అది ఎలా చేయాలో తర్వాత చూద్దాం. ప్రస్తుతం మనకి ఈ రెండు ఇచ్చారు, లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. లైక్ ఫ్రాక్షన్స్ అంటే లైక్ అంటే ఒకే విధంగా డినామినేటర్స్ సేమ్ ఉంటే, లైక్ అనే దానికి మీనింగ్ ఏంటంటే ఒకే విధంగా ఉండడం. ఇక్కడ సెన్స్ ఏంటంటే సేమ్ డినామినేటర్స్ ఉంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. సేమ్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఒక డినామినేటరే రాసి న్యూమరేటర్స్ రెండింటిని ఇక్కడ ఏ సైన్ ఉంటే ఆ సైన్ వేసుకుంటాం. ఇదమ్మా. అఫ్కోర్స్ దాన్ని సింప్లిఫై చేసి క్యాన్సిల్ చేయడం అంటారు. 4 1s are 4s. దిస్ ఈక్వల్ టు ఇలా ఫైనల్గా రాస్తాం. ఒకవేళ మధ్యలో మైనస్ ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి, దిస్ ఈక్వల్ టు, ఇవి కూడా లైక్ ఫ్రాక్షన్సే కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ అయితే ఇలా సింప్లిఫై చేసేయచ్చు. లైక్ ఫ్రాక్షన్స్ అయితే సబ్ట్రాక్షన్ చేసిన వాల్యూని కూడా సింప్లిఫై చేసి ఒకే నెంబర్గా రాయొచ్చు. సో 3 - 5 అంటే ఇలా రాస్తాం, డినామినేటర్ మాత్రం 4 రాస్తాం. దిస్ ఈక్వల్ టు, మరి 3 - 5 మీ అందరికీ తెలిసిందే కదా, +3 - 5 -2 -2/4 -2 1s are 2 2s are. ఇది ఆన్సర్ వస్తుంది. సో లైక్ ఫ్రాక్షన్స్ అయితేనే మనం సింప్లిఫై చేసి ఒకే ఫ్రాక్షనల్ నంబర్గా రాస్తాం. డినామినేటర్ 7 ఉంటుంది, 3 + 2, సో 5/7. బెటర్ మీరు ఈ స్టెప్ రాయడం, ఇది రాయకుండా కూడా చేయొచ్చు, బట్ ఇలా రాస్తే బెటర్ అమ్మా, క్లియర్గా ఉంటుంది. అలాగే 3/9 -1/9 ఉందనుకోండి. సో లైక్ ఫ్రాక్షన్సే కాబట్టి డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేసేస్తున్నాం, అంటే సింప్లిఫై చేసి 9 రాసేసాం. 3 - 1 = 2/9. సో లైక్ ఫ్రాక్షన్స్ అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డినామినేటర్ ఒక్కసారి వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంది కదా, 4 + 4 8 అని రాయకండి అమ్మా, పిచ్చి పనులు చేయకండి. సో ఇక్కడ 4 - 4 0 అవ్వదు కదా అప్పుడు. సో బీ కేర్ఫుల్, ఒక డినామినేటర్ రాస్తాం మనం. సో ఇక్కడ ఏ డినామినేటర్ ఉంటే ఆ డినామినేటర్ రాస్తాం. ఇక్కడ 7 ఉంటే 7 రాస్తాం, ఇక్కడ 9 ఉంటే 9 రాస్తాం, ఇక్కడ 4 ఉంటే 4 రాస్తాం, అంతే. సో లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం సింప్లిఫై చేసి రాయాలి. మరి లైక్ ఫ్రాక్షన్స్ కాకపోతే, సింప్లిఫై చేయలేము అంటే చేయొచ్చు. సపోజ్ 1/3 + 2/5, ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు, నాట్ లైక్ ఫ్రాక్షన్స్.
మరి లైక్ ఫ్రాక్షన్స్ కాకపోయినా ఎడిషన్ చేస్తాం, బట్ సింప్లిఫై చేయాలంటే మాత్రం ఖచ్చితంగా లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. వీటిని లైక్ ఫ్రాక్షన్స్లోకి మారుద్దాం. అలా చేంజ్ చేయడానికి మనకి ఏం చేస్తామంటే, ఇటు చూడండి, 2/3 ఉంది. 2/3 అనే ఒక ఫ్రాక్షన్ నంబర్ని న్యూమరేటర్ 2ని డినామినేటర్ 3ని మనం గుర్తుపెట్టుకోండి. న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని ఒకే నంబర్ మీ ఇష్టం వచ్చిన ఏ నంబర్తో మల్టిప్లై చేసినా తిరిగి వచ్చే ఆన్సర్ 2/3కి ఈక్వల్ నెంబరే వస్తుందమ్మా. ఫ్రాక్షన్స్లో ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాం. సో 1తో మల్టిప్లై చేయడం వల్ల ఏమి యూజ్ ఉండదమ్మా, మళ్ళీ తిరిగి అదే వస్తుంది. 1 కాకుండా మీ ఇష్టం వచ్చిన ఏ నెంబర్ అయినా తీసుకోండి. సో 5 2s are 10 by 5 3s are 15. సో 2/3 అన్నా 10/15 అన్నా వాల్యూ సేమ్, బట్ డిఫరెంట్ ఫామ్లో ఉన్నాయి. ఫామ్ని మార్చుకోవచ్చు. ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాం. ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవడానికి యూజ్ చేసే మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో అన్లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవడానికి ఎల్సిఎం ద్వారా కూడా మార్చొచ్చమ్మా. ఎల్సిఎం అంటూ ఉంటారు, మీరు భయపడుతూ ఉంటారు చూడండి. ఎల్సిఎం అంటే రెండింటిని ఒకే డినామినేటర్ ఏ డినామినేటర్లోకి మార్చొచ్చో చెప్పే ఒక నంబర్ అది. ఇప్పుడు నేను ఎల్సిఎం జోలికి వెళ్ళడంలో ఎల్సిఎం లేకపోయినా యాడ్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎంస్ తీసుకోకపోయినా సరే మనం రెండు ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేయొచ్చమ్మా. సో ఇక్కడ ఆ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నా. ఏంటంటే 5 డినామినేటర్ 5తో ఈ రెండు నంబర్స్ని మల్టిప్లై చేస్తున్నా. ఏ నంబర్తోనైనా మల్టిప్లై చేయొచ్చు అని అనుకున్నాం కదా. సో న్యూమరేటర్ని డినామినేటర్ని గుర్తుపెట్టుకున్నాము. రెండిటిని, న్యూమరేటర్ని డినామినేటర్ రెండిటిని ఒకే నంబర్తో మల్టిప్లై చేయాలి. అది ఏ నంబర్ అయినా కావచ్చు. బట్ ఇక్కడ నేను ఇక్కడ ఉన్న ఈ 5తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా. 5 1s are 5 by 5 3s are 15 ప్లస్ అంటే 1/3 అన్నా 5/15 అన్నా వాల్యూ సేమ్, ఫామ్ మారింది అంతే. ప్లస్ ఈ 2/5ని కూడా మన ఇష్టం వచ్చిన నంబర్తో మల్టిప్లై చేయొచ్చు, కానీ 3తోనే మల్టిప్లై చేయండి. ఇక్కడ డినామినేటర్ 3తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 3 2s are 6 by 3 5s are 15. సో ఏం నోటీస్ చేశారమ్మా? లైక్ ఫ్రాక్షన్స్గా మారిపోయింది. సో లైక్ ఫ్రాక్షన్స్గా మారిపోతే సింప్లిఫై చేయడం ఈజీ. ఇంకా దిస్ ఈక్వల్ టు డినామినేటర్ 15 అండ్ 5 plus 6, దిస్ ఈక్వల్ టు 11/15 అయిపోయిందమ్మా. ఎల్సిఎంని కూడా యూజ్ చేయొచ్చు, అదొక మెథడు, ఇదొక మెథడు. నేను ఇప్పుడు ఎల్సిఎం గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదమ్మా, అది తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ నేను ఫ్రాక్షన్స్ గురించి డీటెయిల్గా ఒక కంప్లీట్ వీడియో చేస్తాను. ప్రస్తుతం ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే 10th వాళ్ళని వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం ఈజీగా చేసేలాగా చేయటం. సో 0 నుంచి హీరో లాగా మార్చడం మన టార్గెట్. సో ఆల్రెడీ ఇంటీజర్స్ చెప్పుకున్నాం, ఇది ఫ్రాక్షనల్ నెంబర్స్ అమ్మా. ఈ ఫ్రాక్షనల్ నెంబర్స్లో లైక్ ఫ్రాక్షన్స్ అయితే ఆల్రెడీ యాడ్ చేయడం చెప్పేశాను. ఇప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే గుర్తుపెట్టుకోండి, అన్లైక్ ఫ్రాక్షన్స్ డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, లైక్గా మార్చుకున్నాం. ఇక్కడ ఉన్న డినామినేటర్ 5తో ఈ రెండు నంబర్స్ని మల్టిప్లై చేసి ఇక్కడ రాశాను. ఇక్కడ ఏ సైన్ ఉంటే ఆ సైన్ రాశాను. ఈ రెండు నంబర్స్ని ఇక్కడున్న 3తో మల్టిప్లై చేశాను. ఇప్పుడు ఈ రెండు ఒకే డినామినేటర్లోకి మారిపోయినాయి. ఇప్పుడు సింప్లిఫై చేసి ఒక ఫ్రాక్షన్గా రాయొచ్చు. ఓకేనా? ఇంకొకటి, ఒకవేళ 3 1/2 ప్లస్ 2 1/3 ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫామ్లోకి ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా చేయొచ్చు? సేమ్, ముందుగా వీటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్గా చేంజ్ చేసుకోవాలి. ఎలా చేసాలో తెలుసు కదమ్మా. ఈ రెండు మల్టిప్లై చేయండి. 2 3s are, ఎందుకు మల్టిప్లై చేయాలి అది మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతం నేర్చుకోండి, తర్వాత క్వశ్చన్ చేద్దాం. 2 into 3 6. 6 అను న్యూమరేటర్లో ఏ నంబర్ ఉంటే ఆ నంబర్ 6కి యాడ్ చేయండి. 2 into 3 6, 6 plus 1 7/2
ప్లస్ 3 2s are 6, 6 plus 1 7/3. సో ఇలా వచ్చేసినాయి. అన్లైక్ ఫ్రాక్షన్స్ అమ్మా ఇవి. అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే లైక్గా మార్చాలి. సో 3తో ఈ రెండు మల్టిప్లై చేయండి. 3 7s are 21/3 2s are 6 అమ్మా. రెండిటిని న్యూమరేటర్ని డినామినేటర్ రెండు నంబర్స్ని 3తో మల్టిప్లై చేయండి. ప్లస్ 7/3 రెండు నంబర్స్ని 2తో మల్టిప్లై చేయండి. అంతే, లైక్ ఫ్రాక్షన్స్ మారిపోయినాయి కదా. దిస్ ఈక్వల్ టు డినామినేటర్లో 6, న్యూమరేటర్లో 21 + 14 దట్ ఈక్వల్ టు 35/6 అమ్మా. దట్స్ ద లైక్. రెండు అన్లైక్ ఫ్రాక్షన్స్, రెండు మిక్స్డ్ ఫ్రాక్షన్స్, లేదు ఇలా ఇచ్చారనుకోండి, త్రీ 1/2 + 5 ఇలా ఇచ్చారనుకోండి, దిస్ ఈక్వల్ టు ముందుగా దీన్ని 7/2 అని ఇంప్రాపర్ ఫ్రాక్షన్, 2 3s are 6 + 1 7/2 + 5, 5ని by 1గా రాసుకోండి. సో డినామినేటర్ ఏం లేకపోతే by 1 పెట్టేసేయనమ్మా. ఆలోచించి చూడండి, డినామినేటర్ ఏం లేకపోతే by 1 రాసేయండి. అప్పుడు రెండు ఫ్రాక్షన్ ఫామ్లోకి వచ్చేస్తే ఇప్పుడు వీటిని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చేయండి. ఇక్కడ ఉన్న 1తో ఈ రెండు మల్టిప్లై చేస్తే తిరిగి అవే నంబర్స్ వస్తాయి. ఇక్కడ ఉన్న 2తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 5s are 10/2 దిస్ ఈక్వల్ టు డినామినేటర్ 2 ఉంటుంది, న్యూమరేటర్ని యాడ్ చేయండి. దిస్ ఈక్వల్ టు 17/2. మీరు నేర్చుకుంటానంటే ఇంకొక చిన్న విషయం చెప్తారమ్మా. 3 + 1/2 లైక్ ఫ్రాక్షన్స్ వీక్ ఫ్రాక్షన్ ఏమొద్దు, డైరెక్ట్గా ఆన్సర్ 3 1/2 అదే ఆన్సర్. ఇంకా లైక్ ఫ్రాక్షన్స్గా మార్చాల్సిన అవసరంలా. కండిషన్ హోల్ నంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉండాలి అంతే, మధ్యలో ప్లస్ ఉండాలి, మైనస్ ఉంటే చేయొద్దు. ఓకే, సో సపోజ్ 3/4 + 7 అన్నారు అనుకోండి, డైరెక్ట్గా 7 3/4 ఈజ్ ద ఆన్సర్. గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది, లేదు ఈ మొదలు చేస్తానంటే చేసేస్తాను, బెటర్ ఇది గుర్తుపెట్టు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, 5 + 3 8 1/2 దీని ఆన్సర్ అమ్మ. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చారనుకోండి 8 1/2నే వస్తుంది, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సరే ఇది వద్దు, మనం జనరల్గా వెళ్ళిపోతున్నాంగా. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అయితే ఇది అన్ని కేసెస్లో ఉపయోగపడదు. ఇది ఖచ్చితంగా ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండాలి, మధ్యలో ప్లస్ అయిన ఉండాలి, ఇది హోల్ నెంబర్ అయి ఉండాలి. ఒక హోల్ నెంబర్, ఒక ఫ్రాక్షనల్ నెంబర్, అది కూడా ప్రాపర్ ఫ్రాక్షన్. మళ్ళీ ఇంప్రాపర్ ఇస్తే మీరు ఇలా రాస్తే కుదరదమ్మా. 3 + 7/3 అన్నారనుకోండి, 3 7/3 రాయకండి. మీకు కావాలనుకుంటే దీన్ని మళ్ళీ ఇలా మార్చుకోవచ్చు. 3 దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా మారిస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మార్చేయచ్చు, 3 + 2 5 1/3 ఆన్సర్ వస్తుంది. ఈ టెక్నిక్ మీరు అడాప్ట్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే వదిలేసేయండి. మనం ఒక ప్యాటర్న్లో వెళ్ళిపోతున్నాం కదా, ఈ ప్యాటర్న్ ఫాలో అయిపోండి. ఇది రెండు ఫ్రాక్షన్స్ని యాడ్ చేయడం, యాడ్ చేసి సింప్లిఫై చేయడం. ఇంకో రెండు ఫ్రాక్షన్స్ని చూద్దాం. సో 3/4 - 1/3 ఈక్వల్ టు లైక్ ఫ్రాక్షన్స్గా మార్చేద్దాం. 3తో ఈ రెండు మల్టిప్లై చేస్తే 9/12 మైనస్ 4తో ఇక్కడ ఉన్న డినామినేటర్తో ఈ రెండు మల్టిప్లై చేస్తే సో లైక్ ఫ్రాక్షన్స్గా మారిపోయినాయి కదా. ఇప్పుడు సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ ఎడిషన్, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసాం. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత సింప్లిఫై చేయాలంటే ఖచ్చితంగా లైక్ ఫ్రాక్షన్స్గా మార్చాలి. సో 9 - 4 ఈక్వల్ టు 5/12. ఓకేనమ్మా, అర్థమైందా? సో ఇలా మనం ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయడం ఎలా చేయడం అన్నమాట. ఓకేనా?